రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందన్నారు బీజేపీ లీడర్లు. మహిళలకు 2,500 ఇస్తామన్నది ఏమైందని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ అని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కమలం నేతలు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జోరుగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగిస్తోంది. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అరికట్టేందుకు ప్రభుత్వం హైడ్రాను రంగంలోకి దింపింది. దీంతో ఎంతో మంది నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలు వీధిన పడుతున్నారని తెలుపుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లెటర్ రాశారు. సుదీర్ఘంగా రాసిన ఆ లేఖలో గత ప్రభుత్వాలు అన్ని పర్మిషన్లు ఇస్తేనే అక్కడ నిర్మాణాలు జరిగాయని తెలిపారు. అన్ని ట్యాక్స్లతో పాటు ఆస్తి పన్నులు కూడా కడుతున్నారని వివరించారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా అధికారులు కట్టడాలను కూల్చివేస్తున్నారని ఆవేదన ప్రకటించారు. ముఖ్యమంత్రిగా మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని లెటర్లో వివరించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరం కలిసి పనిచేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ మళ్లీ ప్రారంభించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరామని చెప్పారు. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీని రిక్వెస్ట్ చేశామన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారితో ప్రత్యేక సమావేశం. ఆ సమావేశంలో వారు చాలా క్లారిటీగా ఎట్టి పరిస్థితులలో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమని పునఃప్రారంభించే విధంగా నా వంతు పూర్తి సహకారం అందిస్తానని మంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భంలో వారు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగానే స్పందించారని మంత్రి గారు చెప్పడం జరిగింది. జైనూర్ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ను కలిశామన్నారు ఎంపీ నగేష్. ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కమిషన్ హామీ ఇచ్చినట్లు చెప్పారు నగేష్. నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే గత నెల జరిగినటువంటి జైనూర్లో జరిగినటువంటి సంఘటన పూర్తి వివరాలు వారికి అందించడం జరిగింది. ఏ విధంగా అక్కడ ఆదివాసీ మహిళపైన అత్యాయత్నం జరిగిందో దాని విషయాలు పూర్తిగా వారికి వివరించడం జరిగింది. వారు కూడా పూర్తి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించిన తర్వాత దానిపైన తగు చర్య చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం డీజేలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరైంది కాదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. హిందూ పండుగలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాము 2010 నుంచి శ్రీరామనవమికి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు రాజాసింగ్. ఈసారి కూడా ర్యాలీలో తప్పకుండా డీజే పెడతామన్నారు. తమపై ఎన్ని కేసులు పెట్టినా యథావిధిగా అన్ని ఉత్సవాలు చేస్తామన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవాళ మనం బ్యాండ్ అంటే జనరేటర్ కానీ, ఆటోడు కానీ, డీజే ఆపరేటర్ కానీ, ఎవరు డీజే ఉన్నారు అయినా కానీ అందరు రోడ్డు పాలు అవుతారు. డీజే సిస్టంలో కూడా ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. అంటే 100% వాళ్ళు సౌండ్ ఇప్పుతారు కదా, 50% కూడా సౌండ్ ఇప్పొచ్చు. ఆ విధంగా ఒక సౌండ్ సిస్టంలో ఒక లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. మా ఫెస్టివల్ ఎట్లా జరపాలి అది ఎవరు చెప్పే అవసరం లేదు. ఏ విధంగా గతంలో మా ఫెస్టివల్ జరిగింది అదే విధంగా ఫెస్టివల్ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫెయిల్ అయిందని ట్వీట్ చేసింది బీజేపీ. స్వయంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ పృథ్వీరాజ్ చౌహాన్ తెలంగాణలో మహిళలకు 2,000 రూపాయలు పంపిణీ చేస్తోందని చెప్పిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది బీజేపీ. ఎన్నికల టైంలో కాంగ్రెస్ మహిళలకు 2,500 ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీ నెరవేర్చలేదంటూ పోస్టు పెట్టింది.